ఒక అందమైన పచ్చని మైదానంలో ఒక తెలివైన చీమ మరియు ఒక సోమరి మిడత నివసించేవి. చీమ ప్రతిరోజూ కష్టపడి ఆహారం సేకరించి తన గుహలో దాచుకునేది. కాని మిడత మాత్రం పాటలు పాడుతూ, డాన్స్ చేస్తూ, ఎండను ఆస్వాదిస్తూ సరదాగా కాలం గడిపేది. ఒకరోజు మిడత చీమని ఓ పెద్ద అన్నపు గింజ మోసుకెళ్లడం చూస్తుంది. ఓయ్ చీమా, నువ్వు అంత కష్టంగా ఎందుకు పనిచేస్తున్నావు? నా వెంటరా, సరదాగా గడిపే అని నవ్వుతూ అంటుంది. దానికి చీమ చిరునవ్వుతో, నేను శీతాకాలానికి సిద్ధమవుతున్నాను. అప్పుడు ఆహారం దొరకదు. అందుకే ముందే సేకరిస్తున్నాను అని చెప్పింది. కాని మిడత చీమ మాటలను పట్టించుకోకుండా మజా చేస్తూ గడుపుతుంది. కాలం గడిచింది. శీతాకాలం వచ్చేసింది. మైదానం మొత్తం మంచుతో కప్పబడింది. ఎక్కడా ఆహారం లేదు. మిడత చలి వలన వణికిపోతూ, ఆకలితో అలసిపోతుంది. దిక్కులేక మిడత చీమ గుహ దగ్గరకు వస్తుంది. ఓ చీమా, దయచేసి నాకు కొంత ఆహారం ఇస్తావా? నేను చాలా ఆకలిగా ఉన్నాను అని వేడుకుంటుంది. చీమ మిడతపై జాలిపడి, నేను ముందే నిన్ను హెచ్చరించాను. కానీ నువ్వు ఎంజాయ్ చేయడమే పనిగా పెట్టుకున్నావు. కష్టపడి పని చేయడం ఎప్పుడూ మంచి ఫలితాలను ఇస్తుంది అని చెప్పి కొంత ఆహారం పంచి, కష్టపడి పని చేయాల్సిన అవసరాన్ని మిడతకి అర్థం అయ్యేలా చెప్పింది. ఆ రోజు నుంచి మిడత కూడా చీమలా కష్టపడి పని చేయాలని నిశ్చయించుకుంది. విన్నారు కదా పిల్లలు, ఈ కథ నుండి నేర్చుకోవాల్సిన నీతి: ఈరోజు కష్టపడి పని చేస్తే రేపటి కష్టాలు తప్పుతాయి.